హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను లేట్ చాలా లేట్ అయింది వీడియో పోస్ట్ చేయడానికి సారీ ఫర్ దాట్ బట్ లేట్ ఎందుకైందంటే నా బిజీ స్కెడ్యూల్ వల్ల ఈ వీడియో ఎడిట్ చేయడానికి నాకు అంత టైం దొరకలేదు అందుకే వీడియో పోస్ట్ చేయడానికి లేట్ అయింది డోంట్ వరీ దేరాయ్ దురుస్తాయ్ ఏంటో నా బతుకులా అయిపోయింది ఐడబ్ల్యూఎంసీ పూణే ఐడబ్ల్యూఎంసీ ఏంటి అబ్బా అనుకుంటున్నారా RWMC मीन्स रोलिंग वुल्फ मोटरसाइकिल क्लब तो ఈ రోలింగ్ వుల్ఫ్ మోటార్సైకిల్ క్లబ్ బేస్ పూణే तो పూణేలో నేను స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ రోలింగ్ వుల్ఫ్ మోటార్సైకిల్ క్లబ్ तो ఈ క్లబ్ పూణేలో స్టార్ట్ చేశాను అండ్ ఇప్పటి నుంచి ఈ క్లబ్ హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేస్తున్నా तो దాని గురించి నేను వంశీ అండ్ సౌరభ్ హైదరాబాద్ వెళ్తున్నాం బై బస్ వితౌట్ వేస్టింగ్ టైం మనం స్టార్ట్ చేద్దాం మన ఈ వీడియోని చలో చలో సో ఫైనల్గా అయితే బస్సులో కూర్చున్నాము టైం कल पूरा फिर सो जस्ट अभी हम बस में बैठा है अभी टाइम हो रहा है एग्जैक्टली 11:52 हो रहा है तो बस भी चालू है नहीं दिखेगा बस भी चालू हो गया और अभी हम 3 लोग जा रहे हैं हैदराबाद को बस कल का मीटअप के लिए नहीं सॉरी कल का ग्रैंड ओपनिंग के लिए जा रहे हैं ఇష్టం ఇంకా మధ్యలో ఏం మాట్లాడతామని మన వంశీ అన్న జర కొంచెం శ్రీకాంత్ చెప్తున్నాడు ఎలా మాట్లాడాలి ఎలా లేదు సో అందరు కొంచెం జర టెన్షన్ ఉన్నారు టెన్షన్ ఏంటంటే విజయాన వస్తున్నారు సో విజయాన కొంచెం జర ఫస్ట్ టైం అందరు మీట్ అవుతాం అంత పెద్ద యూట్యూబర్ మా క్లబ్ ఓపెనింగ్కి వస్తున్నారు సో అన్న గురించి ఏం మాట్లాడాలో ఎలా గ్రీట్ చేయాలన్నకు అదే కన్ఫ్యూజన్ ఉన్నాం అదే ప్రిపరేషన్ నడుస్తుంది సో కో అడ్మిన్ మన శ్రీకాంత్ పూణే అడ్మిన్ వంశీ నేను అండ్ రవి ఉన్నాడు సో స్పెషల్ గెస్ట్ వచ్చారు మిస్టర్ చరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చరణ్ డెఫినెట్లీ లింక్ అందరు యూట్యూబ్ లింక్స్ డిస్క్రిప్షన్లో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన మీటప్ పాయింట్ వ్లాగ్ని నా వ్లాగ్లో నుంచి మీరు చూడొచ్చు అంతే ఇది iPhone 13 ఇది కూడా iPhone 13 బ్రదర్ మీ ఛానల్ పేరు ఒకసారి చెప్పండి లైఫ్ ఆఫ్ రమేష్ మీటప్ లొకేషన్ మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నమ్మకంతో విజయాన వస్తున్నాడు సో అండ్ లోపల రవి వీళ్ళందరూ క్లీనప్ చేస్తున్నారు ప్లేస్ మొత్తం సో అది లోపలికి వెళ్ళి చూపిస్తాం సో మొన్న కొత్త ట్రైపాడ్ తీసుకున్నా ట్రైపాడ్ ఓపెనింగ్ కానీ ఇప్పుడు రివ్యూ కానీ మొత్తం వంశీ చెప్తాడు హాయ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సో చాలా హ్యాపీగా ఉంది అందరిని ఇక్కడ చూస్తున్నందుకు అండ్ సో జస్ట్ నేను మా క్లబ్ ఇంట్రడక్షన్ ఇస్తాను ఫస్ట్గా సో యాక్చువల్గా క్లబ్ ఏంటి క్లబ్ ఎందుకు స్టార్ట్ చేశాము సో ఎంతమంది ఉన్నాము సో దాని గురించి చెప్తాను సో దాని తర్వాత వి విల్ స్టార్ట్ సో బేసికల్లీ దిస్ ఈజ్ RWMC ఫ్యామిలీ సో వీఆర్ ద ఫౌండర్స్ సో యాక్చువల్గా 5 మెంబర్స్ వచ్చేసి మేము స్టార్ట్ చేసాము RWMCని అండ్ రమేష్ నాగవంశీ అండ్ పాండురంగ్ దివ్యాంష్ యువరాజ్ సో మేము 5 మెంబర్స్ వచ్చేసి ఈ క్లబ్ని అయితే ఎస్టాబ్లిష్ చేసాం మేము సో ద డే రోలింగ్ వూల్స్ మోటార్ క్లబ్ సో యాక్చువల్గా మేము డిసైడ్ అయిన తర్వాత మాకు ఒక 5 to 6 months టైం పట్టింది స్టార్ట్ చేయడానికి ఎందుకంటే ఒక స్పెషల్ డే కావాల్సి ఉంటుండే మాకు బట్ ఆ స్పెషల్ డే కోసం వెయిట్ చేసాం మేము సో మేము డిసైడ్ అయ్యాం August 15th ఈజ్ ద బెస్ట్ డే టు అనౌన్స్ ద క్లబ్ సో అందుకని చెప్పేసి August 15th రోజు మేము అనౌన్స్ చేసాము సో ఈ లొకేషన్ వచ్చేసి బిగ్ వన్ పూణే నుంచి వెళ్ళి 60-70 కిలోమీటర్స్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి ఆ రోజు మేము క్లబ్ని అయితే అనౌన్స్ చేసాము సో లేదా 2022 ఈ మెమరీ చాలా అందరికీ చాలా 2022లో అండ్ ఈ రైడ్లో ఇంతకుముందు మేము డిసైడ్ చేసాము అప్పటి వరకు రోలింగ్ మోటార్ సైకిల్ క్లబ్ అనేది మేము పేరు పెట్టలేదు బట్ క్లబ్ త్రూ మేము ఈ రైడ్ చేసాము అండ్ రైడ్ మా రీజన్ ఏంటంటే విజయాన ఆల్మోస్ట్ ఆ ఇయర్ అలా కంప్లీట్ చేశారు మాకు అదొక మోటివేషన్ అండ్ ఆటోది తర్వాత హ్యాపీ బైకర్స్ క్లబ్ వీళ్ళిద్దరిని ఇన్వైట్ చేయడానికి రీజన్ ఈ ఫోటో లేదా మాకు హ్యాపీ బైకర్స్ క్లబ్ ఫిరోజాన వీళ్ళు డ్రాస్తో కలిసారు అండ్ విజయాన వీడియో చూసి మేము 2022 అండ్ 2023 2023 ఎందుకంటే నేను విజయాన ఫాలోయింగ్ అవుతాను అండ్ మా లదాఖ్ టీంలో వచ్చిన అందరూ మెంబర్స్ చెప్పాను జన్స్కార్ గురించి జన్స్కార్ టాస్క్ ఏం చేశాము ఈ 2023 ట్రిప్లో అండ్ అది ఒక మర్చిపోవడానికి అంత మెమరీ ఉంది ఎందుకంటే టాస్క్ అలా ఏవి ఉన్నాయి విజయంలో చాలాసార్లు చెప్పాడు లదాఖ్ అండ్ జన్స్కార్ స్పెషలీ
నాట్ ఈజీ ఎవ్రీ వన్. అండ్ అది ఒక మైండ్ పెట్టుకునే ఏంటిది డే 1 నుంచి మాకు అందరికీ భయం ఉండే, ఎందుకంటే సంస్కారాలు యాటిట్యూడ్ అలా ఉన్నాయి. అండ్ రోడ్స్ కానీ అలా ఉన్న క్లైమేట్ కానీ ఘోరంగా ఉన్నాయి. ఆల్మోస్ట్ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ 2022 అండ్ 23కి మాకు సపోర్ట్ ఉన్నాయి. అండ్ విజయనగరం బ్లాక్లో డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ రోడ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ చెప్పారు. అందుకే స్పెషల్ మూమెంట్ కోసం విజయనగరం మేము ఇన్వైట్ చేశాము. ఇప్పటివరకు మేము మా క్లబ్ అని చెప్తుంటుంది, బట్ ఇప్పటి నుంచి మాకు ఆ క్లబ్ మీదే, ఎందుకంటే ప్రతి ఒక్క మేము రైడర్స్ని మేము ఇంక్లూడ్ చేసి ప్రతి ఒక్క క్లబ్ మెంబర్స్ మేము యాడ్ చేస్తున్నాము, ఇన్వైట్ చేస్తాము. అండ్ ఆ క్లబ్ మీదే ఇప్పటివరకు అది జస్ట్ మా సర్వీస్ కోసం రోలింగ్ మోటార్ సైకిల్ పూణే. సో ఇప్పటి నుంచి పూణే కానీ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తర్వాత తిరుపతి, బెంగళూరు కూడా డిస్కస్ చేసాము ఆల్రెడీ రైడర్స్తో. ఈ సిటీలో మేము కొన్ని 2-3 months తర్వాత మేము లాంచ్ చేసాము అసలుకి. అండ్ ఈ యూనిక్నెస్ ఒకటి మా ఆల్ ఓవర్ ఇండియా మేము చూపిస్తాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే క్లబ్లో వచ్చిన ప్రతి ఒక్క రైడర్స్కి మేము హైదరాబాద్లో ఉన్న అడ్మిన్స్లో చెప్పాము, ప్రతి ఒక్క రైడర్ నార్మల్ స్ప్లెండర్ మీద అనుకుంటుంది, లేకపోతే అడ్వెంచర్ బైక్ ఏ బైక్ ఉన్నా సరే ప్రతి ఒక్కరికి ప్రాబ్లం వస్తుంది రైడ్లో. నార్మల్ ఎలాంటి రైడర్ ఎలాంటి ప్రాబ్లం కాదు. ఆ ప్రాబ్లంలో మీకు స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఆ రైడర్స్ని సేఫ్గా తీసుకొని పోయే బాధ్యత అడ్మిన్స్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, అడ్మిన్స్ ఒకరే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళని చూసుకునే బాధ్యత అందరికీ ఉంటుంది. సో అది ఒక యూనిక్నెస్ నేను మా క్లబ్లో పూణే క్లబ్లో మేము చూసాము. అదే మేము హైదరాబాద్ క్లబ్లోనే చెప్పాము, బెంగళూరులో కూడా చెప్పాము. ఈ మూమెంట్ ఈ యూనిక్నెస్ మీరు కూడా కాపాడుకోవాలి. అండ్ ఈ తర్వాత విజయన వచ్చి మన హైదరాబాద్ బ్యానర్ రివీల్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఆల్వేస్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు మోటార్ సైకిల్ మీద అయినా సరే మీతో పాటు ఎవరు వచ్చినా సరే మీరు ఎప్పుడైతే గ్రూప్ లెక్క స్టార్ట్ అవుతారో గ్రూప్ లెక్క సేఫ్గా ఆ మెమరీస్ అన్ని ఎంజాయ్ చేసి మళ్ళీ అదే గ్రూప్ లెక్క మీ బాడీ పైన ఒక చిన్న స్క్రాచ్ కూడా లేకుండా ఎప్పుడైతే మీరు ఇంటికి వస్తారో ఎవరు ఏ మంచి చేసినా పక్కన పడేసేయండి. యూ ఆర్ ద విన్నర్స్. అండ్ ఇదే యాటిట్యూడ్ అందరి లోపల ఉండాలని మీ క్లబ్లో కూడా కంపల్సరీగా కలిసికట్టుగా పోవాలి, కలిసికట్టుగా సేఫ్గా ఇంటికి తీసుకోవాలి. గుర్తుపెట్టుకొని అండ్ మనల్ని చూసి చాలామంది ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. సో మనం ఇంకా జనరేషన్స్కి రాబోయే జనరేషన్స్కి ఒక రోల్ మోడల్ అంతా నిలబడాలని చెప్పి ఐ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. సో లేటెస్ట్ డిజైన్ ఇది. సో ఇంకొక 1-2 వీక్స్లోనైతే ఈ కీ చైన్ అయితే లాంచ్ చేయబోతున్నాము. సో ఇవి వచ్చేసి మా క్లబ్ ఐడెంటిఫికేషన్, మన క్లబ్ ఐడెంటిఫికేషన్స్. సో ఇఫ్ ఇన్ కేస్ యూ కెన్ కాంటాక్ట్ అస్, మీకు ఏమైనా సపోర్ట్ కావాలి, మీకు ఏమైనా హెల్ప్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఎనీ సిచ్యువేషన్ ఎనీ ప్లేస్, ఏ ప్లేస్ అయినా సరే మీరు ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి రమేష్ అన్న నెంబర్, సో ఇది వచ్చేసి నా నెంబర్. సో ఇఫ్ ఇన్ కేస్ కంపల్సరీ అయితే మేమైతే కాల్స్ అయితే ఆన్సర్ చేస్తాము. సో ఎందుకంటే మాకు కాల్ చేస్తే సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేస్తాము, బెంగళూరులో ఎక్కడ ఇప్పుడు ఆల్ ఓవర్ మన క్లబ్ మెంబర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్స్ ఇస్తాము. అండ్ ఇంకొక గ్రేట్ విషయం ఏంటంటే సో లదాఖ్లో కూడా మనకు చాలా మంచి కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు. సో ఇఫ్ ఇన్ కేస్ ఏ హెల్ప్ కావాలన్నా మనకు అక్కడ నుంచి కూడా సపోర్ట్ అయితే దొరుకుతుంది మనకి. అండ్ సో రీసెంట్లీ మేమైతే వెబ్సైట్ కూడా లాంచ్ చేసాము, సో rollingwoolsmotorcycleclub.com అని చెప్పేసి. సో లేటెస్ట్ రైడ్స్ ఏం ప్లాన్ చేసినా కానీ మీకు వెబ్సైట్లో ఉంటాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ప్రతి ఒక్క రైడర్ గురించి కూడా మేము వెబ్సైట్లోనైతే నెక్స్ట్ అయితే అప్గ్రేడ్ చేస్తాము, ఎందుకంటే రైడర్స్ డీటెయిల్స్, సో రైడర్కి ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తాం మేము. సో రైడర్ వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే సో రైడర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా సో అతను ఎన్ని రైడ్స్ చేసిండో క్లబ్ ద్వారా, సో అతని అచీవ్మెంట్స్ ఏంటి, ఏమేమి చేసిండో అనేది మేము రిప్రజెంట్ చేస్తాం వెబ్సైట్లో. సో ప్రజెంట్ అయితే మనకి పూణే ఉన్న హైదరాబాద్లో ఉంది. సో అందుకని నేను ఇక్కడ 2 డాట్స్ పెట్టా. సో ఇంకా స్టిల్ ఇదైతే ఫిల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్చువల్గా మాదొక స్లోగన్ ఉంటుంది, సబ్కా సాత్ సబ్కా వికాస్. సో బేసిక్లీ రైడ్ హార్డ్ రైడ్ సేఫ్. రమేష్ రూబీ. నేను బేసికలీ పూణేలో సెటిల్ అయ్యాను. మా ఫాదర్ 1960లో పూణేలో సెటిల్ అయ్యారు. బట్ మా ఊరు వచ్చేసి మెరుగుగా అందరూ సర్నేమ్ నాకు అందరికీ వేరే అనిపిస్తుంది. బట్ నేను తెలంగాణ ప్రాపర్ మెరుగుగా. సో నా అడ్మిన్ అండ్ ఫౌండర్ పూణే క్లబ్లో. అండ్ ఇప్పుడు నేను హైదరాబాద్ టీమ్ అడ్మిన్స్ నేను ఇంక్లూడ్ చేశాను. కో అడ్మిన్. ఇంకో మన స్పెషల్ గెస్ట్ ఉన్నారు
అండ్ మీ ఫిరోజానా ప్లీజ్. సో అన్న ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు లదాఖ్ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ ఒక క్లబ్కి అడ్మిన్ అన్న ఇక్కడ హైదరాబాద్లో అన్న ఆ ఎక్స్పీరియన్స్. So, hello everyone. So, first of all, thanks Ramesh. మా క్లబ్ని ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. అంటే మేము కలిసిందే యాక్సిడెంటల్గా లదాఖ్ రైడ్లో లాస్ట్ ఇయర్ లదాఖ్ వెళ్ళినప్పుడు మేము జోజిలా పాస్ దగ్గర ఆగాము. ఆగిన తర్వాత 9 days స్నో స్టార్ట్ అయింది. స్నో స్టార్ట్ అయితే మేము 4 members రైడర్స్ మా క్లబ్ వాళ్ళము. మేము వెళ్ళిపోయి డ్రాస్లో స్టే చేసుకున్నాము. తర్వాత మార్నింగ్ కార్గిల్ వార్ మెమోరియల్ చూసుకొని దాన్ని స్టాప్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఒక దగ్గర. అంటే మాకంటే ముందే మా ఇద్దరు రైడర్స్ 4 members ఇద్దరు స్లోగా స్టార్ట్ అయ్యాము. ఇద్దరు ముందే వెళ్ళిపోయారు. వాళ్ళు ఆల్రెడీ వీళ్ళతో మాట్లాడుతున్నారు రమేష్ వాళ్ళతో. మాట్లాడుతున్నప్పుడు ఎలాగైనా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దెన్ వీ గాట్ టు నో దట్ ఈ హ్యాస్ అ యూట్యూబ్ ఛానల్ అని రైట్ ఫ్రమ్ పూణే. సో వాళ్ళు నలుగురు వచ్చారు, మేము కూడా నలుగురం ఉండే. సో దెన్ అప్పుడు రికార్డ్ చేసి వీడియో కూడా ఈ ఆస్ మీ టు టాక్ అబౌట్ యువర్ నుంచి. యాక్చువల్లీ నేను రైడింగ్ స్టార్ట్ చేసింది విజయ్ బ్రదర్ని చూసి, అలాగే వైఎస్ అని బ్రదర్ చూసి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రైడింగ్ గురించి ఏం తెలియదు. ఐ స్టార్టెడ్ రైడింగ్ ఇన్ 2019 అనమాట. సో ఇప్పటి వరకు నేను రైడ్ చేసింది టోటల్ 45,000 kilometers. నేను కవర్ చేసిన స్టేట్స్ వచ్చేసి లే లదాఖ్, అలాగే మన తెలంగాణ, మహారాష్ట్ర అయితే ఆల్మోస్ట్ సహ్యాద్రి రేంజ్ 90% కంప్లీట్ చేస్తాను. నేను వెళ్ళని ప్లేస్ అంటూ కూడా ఏది లేదు. సో 1920 ఆ టైంలోనే అండర్ రేటెడ్ వాటర్ ఫాల్స్ ఫర్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే, జస్ట్ వన్ థింగ్, రైడ్ సేఫ్, స్పీడ్ డజంట్ మ్యాటర్, రైడ్ సేఫ్, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. మన స్పెషల్ గెస్ట్ విజయన ప్లీజ్ కమ్. అండ్ క్లబ్ తరఫున ఒక చిన్న గిఫ్ట్ ఉంది స్పెషల్ గెస్ట్. సో మన అడ్మిన్ వంశీ గ్రూప్ క్యాండీ కోసం లోపల చాలాసార్లు చూసాను క్యాండీ. సో క్యాండీ కోసం గిఫ్ట్. సో హ్యాపీ బైకర్స్ బ్యాడ్మిన్ ఈరోజు. సో లదాఖ్ ఈసారి 2024 లదాఖ్ కంప్లీట్ చేసిన కొరకు క్లబ్ తరఫున మేము సర్టిఫికేట్ ఇచ్చాము. సో ఆ సర్టిఫికేట్ ప్లీజ్ సీ విజయాన అండ్ ఈరోజు మీరు మా క్లబ్ మెంబర్స్కి సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు వచ్చి ప్రౌడ్ ఫీల్ అవుతారు. యాదవ శ్రీకాంత్, సరిగైతే సాగి, రవీందర్, రమేష్ గోబే. యాక్చువల్గా 2 సర్టిఫికేట్స్ ఉన్నాయి, 2023. కొంచెం పైకి చూస్తారా ప్లీజ్? పైకి చూడండి కొంచెం. శ్రీకాంత్ అన్న, థ్యాంక్స్ విజయ్ అన్న. ఓకే. సో మల్లేష్ బ్రో అయితే వెళ్ళిపోతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో వచ్చినందుకు వరకు. కలుద్దాం మనం నెక్స్ట్ రైడ్లో. శ్రీకాంత్ అన్న సెండ్ ఆఫ్ చేస్తున్నాడు రైడర్స్కి. ఓకే ఓకే ఓకే, నేను కూడా చేస్తా పూణేకి వెళ్ళిన తర్వాత. ఈ బైక్ గురించి చిన్న సస్పెన్స్ ఉంది, నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను నేను. అండ్ మల్లేష్ అన్న మనకు హెల్ప్ చేస్తాడు అప్డేట్ వర్జన్ కోసం. సో ఏ బండి ఉంది, ఏ కంపెనీ ఉంది కదా, మనం డీటెయిల్గా మనం నెక్స్ట్ వ్లాగ్లో మాట్లాడుకుందాం. 200X ఎక్సే ఉంటుంది, సీసీ మారుతుంది అంతే. ట్రెజరీ మెంబర్ లాస్ట్ టైం మనం రైనాక్స్లో కలిసి ముగ్గురం ఉండే బ్యాచెస్ ఇస్తారు ప్రతాప్ టీచర్. తో మన గ్రూప్ అడ్మిన్ ఏటీఎం సెంటర్లో ఇంత పరిస్థితి వచ్చింది. RWMC హైదరాబాద్, ఇప్పటి నుంచి RWMC హైదరాబాద్, మన ఇండియా ఫ్లాగ్. ప్రతాప్ అనకు ధర్మవరం, అనంతపురం. సో హాయ్ గైస్, ఈరోజు మా కొత్తగా హైదరాబాద్ లాంచ్ అయింది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ స్పెషల్లీ మీటప్ కోసం ప్రతాప్ ధర్మవరం నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఇప్పుడు తో సపోర్ట్ కావాలి ప్రతాప్ అన్న. తీసుకున్నా చలో.
రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం కలుద్దాం కలుద్దాం. చలో చల్ 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 చల్. ఓకేనా?